ఈరోజు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం కొత్తపేటలో ఉన్నటువంటి పచ్చి కొబ్బరి బొండాల నుండి కొబ్బరి పీచును వేరు చేసి కోకోపిట్ మరియు కొబ్బరి తాళ్లను తయారు చేసేటువంటి పరిశ్రమను సందర్శించడం జరిగింది. అది ఏ విధంగా చేస్తారో ఆ ప్రాసెస్ని ఒకసారి చూద్దాం. ముందుగా సేకరించినటువంటి కొబ్బరి బొండాలను ఈ యంత్రంలో వేయడం జరుగుతుంది. ఈ యంత్రానికి అమర్చినటువంటి దాని ద్వారా పైకి వెళ్తుంది. కొబ్బరి బొండాలు ఈ యంత్రం చేరిన తర్వాత ఈ యంత్రం కొబ్బరి బొండాల పైన ఉన్నటువంటి పీచును వేరు చేస్తుంది. మిగిలినటువంటి గట్టి పెంకు లాంటి పదార్థము ఈ విధంగా మారుతుంది. దీన్ని నర్సరీల్లో కోకోపిట్గా మనం వాడుకోవచ్చు. మంచి పోషక పదార్థము. అదే కాకుండా మంచి నీటిని ఎక్కువగా పట్టి ఉంచడం ద్వారా కూడా మట్టి లేకుండా మొక్కలను మనం నర్సరీల్లో దీని సహాయంతో పెంచవచ్చు. ఇది కోకోపిట్ మిశ్రమం. కొబ్బరి పీచు వేరైన తర్వాత ఇలా ఉంటుంది. చూడండి, చక్కగా ఎంతో అద్భుతంగా ఈ యొక్క యంత్రం ద్వారా కొబ్బరి బొండాల నుంచి కొబ్బరి పీచు అనేటువంటిది వేరు చేయబడింది. వేరు చేయబడినటువంటి ఈ యొక్క పీచును ఈ యొక్క యంత్రంలో వేసినప్పుడు కొబ్బరి పీచులో మిగిలినటువంటి పనికిరాని వ్యర్థాలను ఇది వేరు చేస్తుంది. అంటే కొబ్బరి పెంకు లాంటి పదార్థము ఈ జాలి ద్వారా కిందికి వెళుతుంది. సో అలా ఈ నాణ్యమైనటువంటి కొబ్బరి పీచును ఈ యంత్రం ద్వారా వేరు చేయవచ్చు. ఈ విధంగా ఈ జాలి లాంటి యంత్రము ఎటువంటి పెంకు లేనటువంటి నాణ్యమైనటువంటి కొబ్బరి పీచును వేరు చేస్తుంది. దీని సహాయంతో కొబ్బరి తాళ్లను తయారు చేస్తారు. కొబ్బరి తాళ్ళు తయారు చేయడానికి కావలసినటువంటి కొబ్బరి పీచు వేరు చేసినటువంటి కొబ్బరి పీచును యంత్రంలో ఉంచినప్పుడు ఈ యంత్రము ఆ కొబ్బరి పీచులో ఉన్నటువంటి పచ్చిగా ఉండేటువంటి దాన్ని సపరేట్ చేస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నట్టుగా డ్రై కొబ్బరి పీచు ఇక్కడ సపరేట్ కావడం మనం పరిశీలిస్తాం. అంటే విడివిడిగా కొబ్బరి పీచును విడివిడిగా చేసి ఇక్కడ పంపిస్తూ ఉంటుంది మిషన్. ఫైబర్ మిషన్ ఇది విడివిడిగా పీచు దారాలను సపరేట్ చేస్తుంది. వేరు చేసినటువంటి కొబ్బరి పీచును ఈ బాపిన్ల మిషన్లో ఉంచడం జరుగుతుంది. ఈ మిషన్ ఈ యొక్క కొబ్బరి బొండాల నుంచి వేరు చేసినటువంటి నాణ్యమైనటువంటి కొబ్బరి పీచును ఈ యంత్రంలో వేస్తారు. దానికి అమర్చినటువంటి బెల్ట్ ద్వారా అది యంత్రం లోపలికి వెళ్ళడం గమనిస్తున్నాం. ఈ యంత్రం కొబ్బరి పీచును ఇలా ఒక క్రమ పద్ధతిలో అమర్చడం గమనిస్తున్నాం. చూడొచ్చు, సిస్టమేటిక్గా అమర్చబడి ఉంటుంది. షీట్ లాగా వస్తుంది. ఇక్కడ రోలర్ ఉంది. ఈ రోలర్ సహాయంతో ఇక్కడ గమనించినట్లయితే ఆ కొబ్బరి పీచు ఒక క్రమమైన విధానంలో అమర్చబడుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సన్నటి ఫైబర్ లాంటి దాని చుట్టూ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ దారము చుట్టూ ఇక్కడ ఈ కొబ్బరి పీచు అనేటువంటిది అల్లుకోవడం మనం గమనించవచ్చు. చూడవచ్చు, ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ కొబ్బరి తాళ్ళుగా అల్లబడుతున్నటువంటి కొబ్బరి నార. కొబ్బరి తాళ్ళు